నా పేరు డాక్టర్ కొట్టే చెన్నయ్య, రిటైర్డ్ ప్రిన్సిపల్ను మరియు కర్నూలు జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి కూడా. ఈ మధ్య జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో నీటి ప్రశ్నాపత్రాల లీకేజీ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని, పేపర్లు లీక్ కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఉద్యమం దాదాపు 40 రోజుల పాటు జరిగింది. ఆ సందర్భంగా అనేక దేశ వ్యతిరేక శక్తులు ఇందులో చేరాయి. ముఖ్యంగా మేధావులు అనుకునే ప్రకాష్ రాజు లాంటి కుహాన మేధావులు, వామపక్షవారు, సిక్కు టెర్రరిస్టులు, అలాగే ఛాందస్సులైన మత టెర్రరిస్టులు, ముస్లిం టెర్రరిస్టులు, ఇక అల్లరి చిల్లరి వీధి రౌడీలు, పాత కేసులు ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరి దాన్ని ఒక రణరంగంగా మార్చి పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూలాగా చేశారు. ఈ ఉద్యమంలో ఆ మంటల్లో చలి కాసుకోవాలని ఆపు కాంగ్రెస్లు కూడా ప్రయత్నించే పాపం. పేపర్లు లీక్ కాకూడదు అనే డిమాండు ప్రతి ఒక్కరు కోరేదే. ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ ఎవరైనా కూడా అదే కోరతారు. కానీ ప్రశ్నించే విధానమే చాలా బాగలేదు అనేది అందరి కామెంట్లు. మరి 12 సంవత్సరాలుగా ఒకరోజు కూడా లీవ్ పెట్టకుండా 8 గంటలు 12 గంటలు పనిచేస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ప్రధాని మోడీని తిట్టారు, అమిత్ షాని తిట్టారు, ప్రధాని తిట్టారు. అలాగే భరతమాతను ఎన్నెన్ని రకాలుగా కారకూతలు మాట్లాడారు. నిజమైన విద్యార్థులు అలా మాట్లాడతారని ఎవరు అనుకోరు. ఈ సంఘ విద్రోహ శక్తులు విదేశాల నుంచి డబ్బులు వస్తే ఈ సెక్కు టెర్రరిస్టుల నుంచి, ముస్లిం టెర్రరిస్టుల నుంచి వచ్చినటువంటి డబ్బులతో జలసాలు చేసుకుంటూ ఈ విధవాయులంతా కూడా ఈ ఉద్యమంలో చేరి పార్లమెంటు మీద దాడి చేయడానికి బయలుదేరారు. ఒక చిన్న సెల్ ఫోన్ దుకాణం యజమాని జుబేరు 40 రోజుల పాటు అన్ని వేల మందికి 4 పూటల తిండి పెట్టాడు అంటే దాని అందాజుగా లెక్కేస్తే 2.5 కోట్ల పైన అవుతుంది. అంత డబ్బు ఆ చిన్న వ్యాపారికి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, దీని వెనక ఎవరు ఉన్నారు? ఇలా సిక్కు టెర్రరిస్టు పన్ను ఈ ఉద్యమానికి డబ్బులు మీరు కానీ ఉద్యమాన్ని ఆగస్టు 15 వరకు కొనసాగిస్తే నేను 10 కోట్లు ఇస్తానని ప్రకటించాడు బహిరంగంగానే. ఈ విధంగా ఈ ఉద్యమంలో మాట్లాడుతూ ఒక ఆమె ఎంత అసహ్యంగా మాట్లాడుతుందంటే భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అంటుంది. ఇంకొక ఆమె మోడీ గారి చేత 52 సెంటీమీటర్లు ఉన్నారు కదా అని ఒక బ్రాను ప్లేకార్డు మీద ప్రదర్శిస్తుంది. అలాగే ఇంకొక ఆమె ఈ పేపర్ లీకేజీలు చాలా ఎక్కువైనాయి, అవి నా శానిటరీ నాప్కిన్ లీక్ అయిన అన్నిసార్లు లీక్ అయినాయి ఈ పేపర్లని ఆమె వాక్కులిచ్చారు. ఇక ఇంకొక ఆమె మోడీ తల్లి గారిని తిడతారు. ఎంత అసహ్యంగా తిడతారంటే మోడీ గారి తల్లి అంట మోడీ గారి తండ్రి చనిపోయిన 4 ఏళ్లకు కన్నదంట. అసలు వాస్తవం ఏమంటే మోడీ గారికి 39 ఏళ్ల వయసు వచ్చే వరకు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, దామోదర్ దాస్. ఇలాంటి పనికిమాలిన మాటలు, చెత్త మాటలు, ఇంత సంస్కారహీనమైనటువంటి మాటలు ఏమనుకోవాలి? ఇలాంటి వాళ్ళంతా ఉద్యమ నాయకులు, ఉద్యమకారులు అని అనుకోవాలన్నా? వీళ్ళు ఇలాంటి కారుకోతలు కూసినా ఈ 12 ఏళ్లలో దేశాభివృద్ధికి, ముఖ్యంగా విద్యాశాఖలు అనేక అభివృద్ధి పనులకు, అలాగే ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేనట్టు అనేక పనులు ఈ 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం సాధించి, అందులో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. 2014లో మన జీడిపి 10వ స్థానంలో ఉంటే 2026 నాటికి 5వ స్థానానికి వచ్చింది. అలాగే 2014లో మన తలసరి ఆదాయం 98,000 ఉంటే ఈనాడు 2,34,000కు చేరింది. అలాగే నేషనల్ హైవేస్ ఆనాడు 91,000 కిలోమీటర్లు ఉంటే ఈరోజు 1,46,000 కిలోమీటర్లు చేరాయి. 2014లో మౌలిక వసతుల కాస్ట్ 2 లక్షల కోట్లు అయితే ఈరోజు 12 లక్షల కోట్లకు చేరింది. అలాగే ఎయిర్పోర్ట్స్ ఆ రోజు 74 ఉంటే ఈరోజు 160 అయ్యాయి. అదేవిధంగా విద్యా వ్యవస్థలో 2014లో యూనివర్సిటీలు 723 ఉంటే ఈరోజు 1,338కి చేరాయి. అలాగే మొత్తం విద్యా సంస్థలు 38,500 ఆనాడు ఉంటే 26 నాటికి 52,300 ప్లస్కు చేరుకున్నాయి. అలాగే 2014లో ఐఐటీలు 16 ఉంటే ఈరోజు 23కు చేరాయి. అలాగే ట్రిపుల్ ఐటీలు 9 ఉంటే ఈరోజు 25కు చేరాయి. అలాగే ఎయిమ్స్ 7 ఉంటే 23కు చేరాయి. అలాగే ఐఐఎంలు ఆ రోజు 13 ఉంటే ఈరోజు 21కి చేరాయి. అలాగే కేంద్రీయ విద్యాలయాలు ఆ రోజు 1000 ప్లస్ ఉంటే ఈరోజు 1,300 ప్లస్కు చేరాయి. 2014లో మెడికల్ కాలేజీలు 387 ఉంటే ఈరోజు 823 మెడికల్ కాలేజీలు వచ్చాయి. అలాగే సీట్లు కూడా 2014లో 51,348 ఉంటే ఈరోజు 1,36,939 మెడికల్ సీట్లు వచ్చాయి. అలాగే పీజీ మెడికల్ సీట్లు కూడా 31,185 ఆనాడు ఉంటే ఈరోజు 86,360కి చేరాయి. అలాగే పిఎం శ్రీ పాఠశాలలు అనేవి ఆ రోజు లేవు, కానీ ఈరోజు 14,500 పిఎం శ్రీ పాఠశాలలని అత్యాధునికమైనటువంటి వసతులతో ఏర్పాటు చేశారు. అలాగే 2014లో ఏకలవ్య అంటే గిరిజన పాఠశాలలు 123 ఉంటే ఈరోజు 477కి చేరాయి.
ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీలలో ర్యాంకుల పరంగా 2014 మన 12 ఇన్స్టిట్యూషన్స్ పేరు తెచ్చుకుంటే 12 ఉంటే ఆ ర్యాంకులలో ఈరోజు 54 ఉంటున్నాయి. అలాగే టాంజానియా దేశంలోను అబుదాబిలోను మన ఇంటర్నేషనల్ క్యాంప్ అంటే ఐఐటి క్యాంపస్లు 2 ఏర్పాటు చేయటం కూడా జరిగింది. అలాగే 34 ఏళ్ల క్రితం 1986లో వచ్చిన ఎడ్యుకేషన్ పాలసీని దాన్ని మార్చి దాంట్లో మార్పులు తీసుకురావాలని 2000 ఈ బట్టి విధానాన్ని తీసివేసి దాన్ని ఇంకా చాలా ఆధునీకరించాలని 2015లో మేధావులతోటి విద్యావేత్తలతోటి విద్యార్థులతో చర్చలు జరిపి 2016లో పిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ తర్వాత మళ్ళీ దాన్ని పరిశీలించి అనేక మార్పులు తీసుకుని 2017లో ఇస్రో మాజీ చైర్మన్ కె కస్తూరి రంగన్ గారి ఆధ్వర్యంలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ చైర్మన్గా ఆయన నియమించారు. 2019లో ఈ పాలసీ గురించి నూతన విద్యా విధానాన్ని ప్రజల నుంచి వారి అభిప్రాయాలు సేకరించడానికి గాను 2.5 లక్షల గ్రామ పంచాయతీలు పంపి వారి అభిప్రాయాలు అడిగారు. అలాగే 6,600 బ్లాక్స్, మన మండలం అంటారు, వేరే రాష్ట్రాల్లో బ్లాక్స్ అంటారు, 6,600 నుంచి అభిప్రాయాలు సేకరించారు. అలాగే అర్బన్ లోకల్ బాడీలు 6,000 నుంచి అభిప్రాయాలు సేకరించారు. 676 జిల్లాల్లో దేశంలోని యూనివర్సిటీల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ విద్యావేత్తలను సంప్రదించి ఫీడ్బ్యాక్ తీసుకొని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి మార్పులు చేర్పులు చేసి 29/7/2020న యూనియన్ క్యాబినెట్ ఆమోదం పొందింది ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అందులో ఏమున్నాయంటే విద్యార్థి కేంద్రంగా చదువు ఉండాలి, అతి ముఖ్యమైనది. అందులో వివిధ విషయాలను చేర్చాలి, నైపుణ్యపూర్వకంగా ప్రతి విద్య ఉండాలి, మార్చుకునే విధంగా ఫ్లెక్సిబుల్గా కాలానుగుణంగా ఉండాలి, ప్రాక్టికల్స్ ఎక్కువగా ఉండాలి, క్వాలిటీ గల సాంకేతికత ఉండాలి. ఈ విధంగా అనేక అంశాలు రాబోయే 30 సంవత్సరాలను కాలానుగుణమైన మార్పులకు లోబడుతూ ఉండేటట్లుగా దాన్ని రూపుదిద్దారు. దీన్ని కూడా ఈ కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తారు. ఇక తమిళనాడు వాళ్ళు పిచ్చి అభిమానం ఏమిటి, హిందీని భాషగా పెట్టారు, దాన్ని వ్యతిరేకిస్తున్నారు. దాన్ని వ్యతిరేకించండి, కానీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ బాగలేదని వాళ్ళు అంటారు. వాళ్ళ పిచ్చి వాళ్ళది. ఇన్ని చేసిన మోడీని ఇన్ని రకాలుగా తిడుతున్నారు. పేపర్ లీకులు ఏ రాష్ట్రంలో జరగలేదు, నిన్న మొన్న తెలంగాణలో జరిగింది. ఆయన కూడా మాట్లాడతాడు, ఆ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి. అలాగే ఎక్కడన్నా ఏ మినిస్టర్నన్నా ఏ సీఎంన్నా రాజీనామా చేయమని అడిగారా? ఎందుకు కేంద్రాన్నే ఈరోజు టార్గెట్ చేశారంటే మోడీ ఉంటే భారత అభివృద్ధి చెందకూడదనే విదేశీ శక్తులు ఈ దేశాన్ని క్రైస్తవ రాజ్యంగా ముస్లిం రాజ్యంగా మార్చాలనే మతవాదులు వీళ్ళందరూ కూడా ఈ కుట్రలను వారిచ్చే ఎంగిలి మెతుకులకు ఆశపడి మన దేశంలోని ఈ మేధావులు, కుహాన మేధావులు వీళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఈ పార్టీలలో ఉన్నటువంటి కమ్యూనిస్టులలో ఉన్నోళ్ళు కొంతమంది, కాంగ్రెస్లో ఉన్నోళ్ళు కొంతమంది బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని వారి ప్రయత్నాలు. జనంలో ఓట్లు సంపాదించలేరు, ఈ విధంగా అడ్డదారుల అధికారం చేపట్టాలనేది వీళ్ళ ఉద్దేశం. కాబట్టి దాన్ని నిజమైన దేశభక్తులు వ్యతిరేకించాలి. ఈ దేశద్రోహుల కుట్రలను చర్యలను ఖండిస్తూ ఉండాలి.